మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్సైజ్ పోలీసుల మధ్య వార్ సాగుతోంది. వైన్ షాపులు తాను పెట్టిన రూల్స్ ప్రకారమే తెరిచేలా రాజగోపాల్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటకు, పర్మిట్ రూమ్ సాయంత్రం 6 గంటలకు తెరవాలని రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే చెప్పిన టైంకే ఓపెన్ చేసేలా ఆయన అనుచరులు చూస్తున్నారు. వినకపోతే షాపుల దగ్గరకు వెళ్లి మూసివేస్తున్నారు. సంస్థాన్ నారాయణపూర్లో ఉదయమే వైన్ షాపులు తెరవగా స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి వెళ్లి మూసివేయించారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని, సాయంత్రం తర్వాతే పర్మిట్ రూమ్ తెరవాలని హెచ్చరించారు. అయితే ఎక్సైజ్ అధికారులు వెళ్లి ఉదయమే వైన్ షాపులు తెరిపించారు. ఎక్సైజ్ రూల్స్ ప్రకారమే వైన్ షాపులను మూసివేయించే అధికారం ఎవరికీ లేదని అధికారులు చెప్పడంతో మ్యాటర్ సీరియస్ అవుతోంది. కొద్ది రోజులుగా మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తగ్గడం లేదు. తన సొంత నియోజకవర్గంలో మద్యం షాపులపై ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం 1 గంట తర్వాతే విక్రయాలు మొదలుపెట్టారు. సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూంలోకి అనుమతిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం మద్యం షాపులకు సంబంధించి నిబంధనలు ప్రకటించింది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి తన సొంత రూల్స్ రూపొందించారు. కొత్త రూల్స్ సెట్ చేస్తూ బహిరంగ ప్రకటన కూడా చేశారు. వైన్ షాపులు ఊరి బయటే ఉండాలని, సిట్టింగ్ నడపకూడదని హుకుం జారీ చేశారు. దాంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిబంధనలు రాష్ట్రమంతా ఒకే విధంగా వర్తిస్తాయని, మునుగోడుకు స్పెషల్ రూల్స్ ఉండవని చెప్పింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం లక్షలు ఖర్చు చేసి వైన్స్లు దక్కించుకున్న వ్యాపారస్తుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు, 7 మండలాల్లో మొత్తం 29 మద్యం దుకాణాలన్నింటినీ గ్రామాల్లో కాకుండా ఊరి బయట ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరిచే అవకాశం ఉన్న ఎమ్మెల్యే సూచనల మేరకు మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరుస్తామని, పర్మిట్ రూములను సాయంత్రం 6 తర్వాతే నిర్వహిస్తామని ప్రకటించారు. దుకాణాల వద్ద సిట్టింగ్లను ఏర్పాటు చేయడం లేదని, బెల్ట్ దుకాణాలకు కూడా మద్యం సరఫరా చేయబోమని తెలిపారు. కానీ కొందరు వ్యాపారస్తులు మాత్రం ఉదయాన్నే వైన్స్లు తెరిస్తే తమకు వ్యాపారం గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టిన కొత్త రూల్స్తో వ్యాపారంలో నష్టాలొస్తున్నాయని మద్యం షాపుల ఓనర్లు అభిప్రాయపడుతున్నారు. చివరకు కొందరు వ్యాపారస్తులు మద్యం షాపులను ఉదయాన్నే తెరిచినట్టు తెలిసింది. ముఖ్యంగా నారాయణపురంలో కొందరు వ్యాపారులు వైన్స్లు తెరవగానే రాజగోపాల్ రెడ్డి అనుచరుడు నారాయణపురం సర్పంచ్ ఉప్పల లింగస్వామి మద్యం షాపులను మూయించి వేశారు. దాంతో ఎమ్మెల్యే వర్సెస్ ఎక్సైజ్ అధికారులు అన్నట్టుగా సీన్ మారుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదని ఆవేదన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తనకు అవకాశం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మద్యం షాపుల విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. దాంతో మరోసారి ఎక్సైజ్ శాఖ వర్సెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా సీన్ మారుతోంది. ఓవైపు వైన్స్లను అధికారులు తెరిపించడం, ఎమ్మెల్యే అనుచరులు వచ్చి బంద్ చేయిస్తూ ఉండడంతో ఇక మీదట ఏం జరుగుతుందో అని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్పై ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోజు ఉదయాన్నే వైన్స్లు తెరిస్తూ ఉండడంతో తమ కుటుంబాలు మద్యానికి బానిసలుగా మారుతున్నాయని, కానీ ఎమ్మెల్యే రూల్స్తో మగాళ్లు ఎక్కువగా మద్యం జోలికి పోవడం లేదని అంటున్నారు. దాంతో తమ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని, మళ్లీ వైన్స్లు తెరవొద్దని చెబుతున్నారు. అటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం మద్యం వ్యాపారులకు జరుగుతున్న నష్టాన్ని తాను భరిస్తానని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.